ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, దేవాది దేవుని యొక్క ఉచితమైన కృప చొప్పున మరొకసారి ఈ రీతిగా దేవుని సన్నిధానంలో చేరి దేవుడు చెప్పే అమూల్యమైన మాటలను ధ్యానించుటకు ఆయన పాదంలో చింత చేరొచ్చిన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. ఇట్టి గొప్ప ధన్యతను దేవుడు నాకు అనుగ్రహించినందుకు దేవునికి నిండు మనసుతో నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఏమాత్రం సమయం వ్యర్థంగా పోనీయక దేవుని వాక్యంలోనికి వెళ్దాము. నేటి దినకాలము దేవుడు మనతో మాట్లాడబోతున్న అంశ భాగము ఏదనగా, దేవుని బిడ్డలమైన మనము పైవారిగా ఉండాలి అంటే మనము ఏమి చేయాలి? దేవుని బిడ్డలమైన మనము పైవారిగా అంటే ఉన్నతమైన స్థాయిలో ఉండాలంటే మనము ఏమి చేయాలో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. అందు నిమిత్తమే మూలవాక్యముగా పరిశుద్ధ గ్రంథం నుండి ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 14వ వచనంలో ఉన్న దేవుని మాటలను చదువుదాం. అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడుగా ఉండువు గాని క్రిందివాడవుగా ఉండవు. ఏమంటున్నాడు ఇక్కడ? మనం ఏర్పాటు చేసుకున్న అంశ భాగానికి ఈ మూల వాక్యానికి సరైన సమాధానం ఏమంట? యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడుగా ఉండువు గాని క్రిందివాడవుగా ఉండవు. ఎందుకు ఇంత శ్రేష్టమైన మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, ఈ 28వ అధ్యాయం మొత్తం చదివితే మొదటి వచనంలో అంటున్నాడు, మనము పైవారుగా ఉండాలా, క్రిందివారిగా ఉండకూడదు. హెచ్చైన స్థానంలో ఉండాలా, అందరికంటే ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబడాలంటే అక్కడ శ్రేష్టమైన ఒక మాట ఉంది. 28వ అధ్యాయం మొదటి వచనం, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల. ఎవరి మాట వినాలంట? దేవుని మాట. ఇరుగు పొరుగుల మాటలు కాదు, రక్త సంబంధికుల యొక్క మాటలు కాదు, చుట్టూ కూర్చుని మూకుమ్మడిగా కూర్చుని మాట్లాడే ముసలమ్మ ముచ్చట్ల యొక్క మాటలు కాదు. ఈ మాటలు వింటే మనం పై స్థాయిలో కానీ పై స్థాయి గురించి కాదు, కానీ ఉన్న స్థాయిలో నుంచి ఇంకా కింది స్థాయిలోకే వెళ్ళిపోతాం. ఆ తోక స్థానంలో నుంచి ఇంకా బలహీనమైన స్థాయిలోకి మనం వెళ్ళిపోతాం ఈ మాటలన్నీ మాట్లాడుకుంటుంటే. అదే దేవుని మాటను శ్రద్ధగా మనం ఆలకించి ఆ మాటల ప్రకారంగా మనం జీవించినట్లయితేనా మన జీవితాలను ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెడతాడు అంటున్నాడు. ఆ దేవుని మాటలను చేత పట్టుకొని, అంటే దేవుడు ఏ మాట అయితే సెలవిచ్చినాడో ఆ మాటలకు అనుగుణంగా నడిచిన వ్యక్తులు కొంతమంది ఉన్నారండి. ఎన్నోసార్లు ఒకవేళ ఇది ధ్యానం చేస్తున్నప్పుడు ఇవి వినిన మాటలే కదా, పదే పదే చెప్తూ ఉన్నారు అంటే, ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు మనం ధ్యానం చేసినా ఏదో ఒక హెచ్చరిక దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏదో ఒక బలహీనత మనలో ఉంది, ఆ బలహీనత తీసివేసుకోవడానికే దేవుడు పదే ఈ మాట మనతో మాట్లాడుతున్నాడని మనం ఆ మాటలకు లోబడాలండి. మొదటిగా ఒక వ్యక్తిని చూద్దామండి. ఆ వ్యక్తి దేవుని మాటకు లోబడటం ద్వారా ఏ స్థితిలోకి వచ్చినాడు, ఆ స్థితిని బట్టి ఇంకా దేవుడు అతను ఎంతగా ఘనపరిచినాడో మనం చదువుదాము. పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండము 23వ అధ్యాయము 5-6 వచనాలు. హేతు కుమారులు
అయ్యా అయ్యా మా మాట వినుము, మా మాట వినుము, నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు, శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దానియందు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము, నీవు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టు నీవు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టినట్లు మాలో తన శ్మశాన భూమి ఇయ్యనొల్లని వాడు ఎవడునూ లేడని అబ్రహాముకు ఉత్తరమిచ్చెను. చక్కని మాట. ఇక్కడ మనం ధ్యానం చేస్తున్న వ్యక్తి ఎవరంటే అబ్రహాము గారు. ఎన్నో మార్లు మనం చదువుతూనే ఉన్నాం కదండి. అబ్రహాము విశ్వాసులకు తండ్రి కదా. ఎవరైనా విశ్వాసంలో బలపడాలి అంటే అబ్రహాం గారిని మనము రోల్ మోడల్ గా పెట్టుకోవచ్చు అంటారు. ఎందుకంటే నిరీక్షణ ఆధారం లేని సమయంలో ఒక ఆధారం కలిగి దేవుని మాట చొప్పున జీవించిన వ్యక్తి. అయ్యో నేను వృద్ధాప్యంలో ఉన్నాను, నా భార్య వృద్ధాప్యంలో ఉంది, ఈ వృద్ధాప్యంలో మాకు బిడ్డలు ఎలా కలుగుతారు, నిరీక్షణ లేదు. కానీ దేవుడు ఒక మాట చెప్పినాడు, అయ్యా అబ్రహామా, నీ సంతానాన్ని ఇసుక రేణు వలె విస్తారంగా చేస్తాను, ఆకాశపు నక్షత్రం వలె విస్తరింపజేస్తాను అన్నప్పుడు శారమ్మ అయితే నిరుత్సాహపడిపోయింది. ఎందుకు ఈ వృద్ధాప్యంలో మాకు బిడ్డలు ఏమిటి, మేము ఎలా పెంచగలము, ఇది ఉత్తమాట కదా అని నిరుత్సాహంగా ఒక నవ్వు నవ్వింది. కానీ అబ్రహాము గారు దేవుని మాట నమ్మాడండి, నిరీక్షణ కలిగి ఉన్నాడు. అలాంటి అబ్రహాము ఇక్కడ చూసినట్లయితేనా శారమ్మ చనిపోయింది. చనిపోయినప్పుడు ఆమెను పాతి పెట్టడానికి ఒక స్థలాన్ని, ఒక పొలాన్ని కొంతమందిని అడుగుతున్నాడు అబ్రహాం గారు. ఎవరా అంటే హేతు కుమారులు. వాళ్ళు అంటున్నారు, అయ్యా నువ్వు మా మధ్య ఎలా ఉన్నావు, రాజుగా లేడంట, మహారాజుగా. ఎలా అయినాడు మహారాజుగా? కొన్ని పేపర్లు మనం తిప్పినట్లయితేనా 12వ అధ్యాయానికి వద్దాము. అబ్రహాం గారు ఆ ఊరి వాళ్లకు, అక్కడున్న వాళ్లకు అంత గొప్ప పేరు తెచ్చుకోవడానికి కారణమేమి, అంత గొప్పగా జీవించడానికి గల కారణమేమి, ఒకప్పుడున్న స్థితి ఏమిటి, ఇప్పుడున్న స్థితి ఏమిటి, అబ్రహాం గారి గురించి తెలిసినట్లయితేనా 12వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనం చదివినట్లయితేనా ఆ దేవుని మాటకు అబ్రహాం గారు ఎంత విధేయత చూపించినాడో, అంత ఆశీర్వాదకరంగా వారి మధ్య ఎలా ఉన్నాడో ఒకసారి చదువుదామండి. 12వ అధ్యాయము 1వ వచనము. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండు. చాలు, ఇంతవరకు చాలు. మళ్ళా చూద్దాం. మనకి తెలుసు అబ్రహాం గారి యొక్క తండ్రి, చరిత్రకారులు చెప్తూ ఉంటారు, బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు, ఒక బొమ్మల వ్యాపారం చేసుకునేవాళ్ళు. తెలియని దేవుని గురించి వాళ్ళు ఇది మట్టి విగ్రహము, కొయ్య విగ్రహము, ఇదే దేవుడు అనుకొని అమ్ముకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నప్పుడు, తన తండ్రి బాటలో కూడా అబ్రహాం గారు వెళ్తున్నప్పుడు దేవాది దేవుడు దర్శించి ఇదిగో నిజమైన దేవుణ్ణి నేను నీకు నీ జీవితాన్ని నేను మారుస్తాను అని సెలవిచ్చినప్పుడు ఒక మాట అంటున్నాడు. ఏమని? యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి వెళ్ళిపో అంటున్నాడు. అప్పుడే తెలియదు దేవుడంటే ఎవరు, అంతగా పరిచయం లేదు, ప్రార్థనా జీవితం లేదు, ఎలా మోకరించి ప్రార్థించాలో తెలీదు, ఎలా మొరపెట్టాలో తెలియదు. తండ్రి చాటున బ్రతుకుతున్నాడు, తండ్రి చెప్పే ప్రతి పనిని చేస్తున్నాడు. తన జీవితాన్ని అయితేనేమి, తన కుటుంబాన్ని అయితేనేమి, తన ఇంట్లో ఉన్న పనివారైతే కొద్దిగా గొప్ప ఒక రకంగా జీవిస్తున్నాడు.
అలాంటి జీవితం జీవిస్తున్న అబ్రహాం గారిని దేవుడు దర్శించి, నేను చెప్పే చోటికి నువ్వు వెళ్ళు అన్నప్పుడు మనం ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటాం కదా, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, అక్కడ అన్ని సమృద్ధిగా ఉంటాయా అని రకరకాల ఆలోచనలన్నీ అబ్రహాం గారు చేయలేదండి. ఆ దేవుడు దర్శించగానే ఒక్కసారిగా తన స్థితి అంతా మారిపోయింది. ఆ మాటకు లోబడ్డాడండి. నువ్వు వెళ్ళు అనగానే తనకు కలిగినదంతా, తన తల్లిదండ్రులనైతేమి, బంధువులనైతేమి, తనతో పాటు ఎదిగిన వాళ్ళనైతేమి, తన సమస్తాన్ని అక్కడ వదిలేసి తన భార్యను కొంతమందిని తీసుకుని వెళ్తున్నాడు. దేవుడు చెప్పిన ప్రతి చోట ఉంటూ దేవుణ్ణి మొక్కుతూ ఆయన ఆరాధిస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తున్నప్పుడు దేవుడు కింది స్థాయి నుంచి ఒక హెచ్చైన స్థితిలోనికి దేవుడు అబ్రహాం గారిని నిలిపినాడండి. ఈ మాటలు ధ్యానిస్తున్నప్పుడు మన జీవితాలను కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమే ఉన్నాం. మనము ఈ స్థితిలో ఉంటామని ఎప్పుడైనా కలగన్నామా? కలగనిండమండి. మీరు కలగనింటారో ఏమో కానీ నేనైతే కలగనలేదండి. ఎందుకంటే నా స్థితి ఇది కాదు. క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పటికీ పండగ క్రైస్తవులుగా సిఎస్ఐ చర్చికి వెళ్ళి రావడం, 10 మందిని పిలిచడం, భోజనాలు పెట్టడం, పండగ అయిపోయింది, మేము క్రైస్తవులం అంతే. నిజమైన భక్తి, నిజమైన ప్రార్థన, నిజముగా హృదయపూర్వకంగా బైబిల్ పట్టడం అనేది లేదండి. ఏమీ లేదు. నటనాపూర్వకంగా మోకాలు వంగడం, కళ్ళు మూసుకోవడం, ఆ కళ్ళు మూసుకోవడంలో కూడా అరకొరగా ఇట్లా చూడడం, సంపూర్ణమైన ప్రార్థన జీవితం లేదు. ఎప్పుడైతే వివాహం అయ్యిందో, ఒక ప్రార్థనా కుటుంబంలోనికి చేరినానో, ఆ ప్రార్థన కుటుంబంలో కొద్దో గొప్ప ప్రార్థన నేర్చుకుంటూ వ్యక్తిగతంగా నేను ప్రార్థన మొదలుపెట్టాను. నా వివాహమైన తొలి దినాలలో వచ్చిన సమస్యలను బట్టి, ఆర్థిక సమస్యలను బట్టి ఒకటే ఒక ప్రార్థన, అది ఇప్పటికి కూడా నా మెదులుతూనే ఉంటుంది. నేను ప్రార్థన చేసినప్పుడు ఏమని, మా ఆర్థిక స్థితిగతులను తొలగించు నాయనా, కొంచెమైనా మేము మెరుగుపరచడానికి సహాయం చేయనాయనా. మా కుటుంబ ప్రార్థనలో చేయను కానీ నా వ్యక్తిగత ప్రార్థనలో నేను చేసుకుంటా ఉంటానండి. ఆర్థికంగా ఎంతగానో చితికిపోయినాం. తల్లిదండ్రులు కూడా ఆర్థికంగానే చితికిపోయినారు. వివాహమైన తర్వాత వచ్చిన కుటుంబంలో కూడా ఆర్థికపరమైన సమస్యలే. ప్రతిదీ ఏది కావాలన్నా డబ్బులు కావాలా, చేతిలో డబ్బులు ఉండవు, ఉద్యోగం లేదు, సేవ అంతంత మాత్రమే, ఎక్కడికి వెళ్ళాలనో తెలీదు. ఎక్కడన్నా స్కూల్లో జాయిన్ అయితే ఇంటి దగ్గర పరిస్థితి బాగుండదు కదా. ఎన్నో రకరకాలైన ఆలోచనలతో ఒక 2 సంవత్సరాలు సతమతం అవుతూ వచ్చినాం. ఇంకా కాదని ఒక ప్రైవేట్ స్కూల్లో చేరితే కొద్ది గొప్ప 1000 రూపాయల జీతం. 1000 రూపాయలకు కుటుంబం కొనసాగుతుందా? అన్నీ కట్టుకోవాలా, అన్నీ తెచ్చుకోవాలా. మా జీవనం ఎంత అంటే, బియ్యం అయితే తక్కువే కానీ అన్ని 1/4 కేజీ ఎన్ని వస్తాయి 1/4 కేజీకి? ఆ 1/4 కేజీలోనే సర్దుకుంటూ రావాలి. బాధకరమైంది. కానీ ఆ బాధ వ్యక్తుల దగ్గర బయలుపరచలేదు, కానీ ప్రభు సన్నిధానంలో మొరపెట్టిన ప్రతి మొరను నేను ధైర్యంగా చెప్పగలనండి. ఒకప్పుడున్న స్థితిలో నుంచి దేవుడు ఈ స్థితిలోకి నిలబెట్టినాడంటే ఒకటి ఏదంటే మా మామ చెప్పిన మాట, ఈ వాక్యాన్ని నమ్ము, దేవుని మాటలను ధ్యానిస్తూ ఉండు. నువ్వు దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు కూడా నీతో మాట్లాడాలా. ఎట్లా మాట్లాడతాడు మామ దేవుడు నాతో అంటే, బైబిల్ చదువు, దేవుని మాటలను ధ్యానించు. నీకు సమయం ఉందా, సమయం లేదా, నీ పరిస్థితి బాగుందా లేకపోయినా కానీ కనీసం ఒక అధ్యాయమైనా చదువుకుంటా మోకాలొంగి, నాయనా నాకు సహాయం చేయ నాయనా అని చేతులెత్తి ఆయన సన్నిధానంలో నువ్వు ప్రార్థించినట్లయితేనా నీ భర్త క్షేమంగా ఉంటాడు, నీ కుటుంబము క్షేమంగా ఉంటుందంటే అలనాటి మాటలేనండి.
చెప్పగలను ధైర్యంగా. మా మామకి ఏం చదువు లేదు, కానీ క్షుణ్ణంగా బైబిల్ చదువుతాడండి. నేను గబగబగబ చదువుకుంటా పోతే ఎక్కడో చోట మిస్టేక్ అయితే, అమ్మా ఆ పదం అది కాదమ్మా ఇది అంటాడు. నీకు చదువు రాదు కదంటే, కానీ బట్టి పట్టినాడండి బైబిల్. ఆ క్రమం నాకు, మా బిడ్డలకు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నామంటే, అబ్రహాం గారికి దేవుడు ఒక మాట చెప్పినాడు, నేను చెప్పబోయే ప్రాంతానికి నువ్వు వెళ్ళు, నిన్ను నేను ఆశీర్వాదకరంగా నిలుపుతాను అన్నప్పుడు అబ్రహాము ఏ తడువు చేయకోకుండా దేవుని మాటకు లోబడినాడు. కాబట్టి ఉన్న స్థితిలో నుంచి గొప్ప స్థితిలోనికి దేవుడు అబ్రహాం నిలబెట్టినప్పుడు మనము నిత్యము దేవుని ఆరాధిస్తున్నాము, ఆయన పాదముల చెంత సాగిలపడుతున్నాము. దేవా నా స్థితిగతులను మార్చు తండ్రి అని నువ్వు హృదయపూర్వకంగా మొరపెట్టినట్లయితేనా దేవుడు కూడా మనల్ని పై స్థితిలోనికి ఉంచుతాడండి. అలా కాకోకుండా కింది స్థితిలోనే ఉన్నట్టుండి మేము బాగుగానే ఉన్నాంలే అనుకుంటే ఏ స్థితిలో ఉంటామో అదే స్థితిలో ఉంటాం. కానీ అబ్రహాం గారు ఎప్పుడైతే దేవుని మాటకు లోబడ్డాడో, ఆ మాటకు లోబడడం ద్వారా ఆ ప్రాంతంలో ఎలా ఉన్నాడంట, అబ్రహాం గారు మహారాజుగా, నీ ఇరుగు పొరుగు వారి మధ్యనైతేనేమి, నీ రక్త సంబంధికుల మధ్యనైతేనేమి నువ్వు ఒక ఉన్నతమైన స్థితిలో నిలబడాలి. ఆ స్థితిలో దేవుడు నిన్ను నిలవబెట్టినాడంటే కేవలం నీ యొక్క కష్టం చేత, నీ జ్ఞానం చేత కాదు, కానీ నీవు దేవుని మాటకు లోబడి ఉన్నావు. చూడండి, ఆ మాటలను బట్టే దేవుడు నిన్ను నిలవబెట్టినాడు. నాకు 2 అక్కలు, ఒక తమ్ముడు. వివాహము వీళ్ళు బలహీనమైన వాళ్ళే, అంత ఎక్కువైన వాళ్ళు కాదు. ఆ స్థితిని చూసి చులకం చేసినారు. పప్పుకు ఉప్పుకు వస్తావు పాప నువ్వు మా దగ్గరికి అంటే, రాన్లేమ్మా అన్నాను. అంటే నా భర్త సరిత లేదు, ఆర్థికంగా లేడు. నేను నిజం చెప్తానండి, పసుపు తాడే కట్టించుకున్నాను, 1 వారం ఉన్నాను, వచ్చేసినాను. ఇంకింతవరకు పుట్టిన అనేదే లేదు. కానీ ఈ మధ్య కాలంలో కొందరి ద్వారా మాటలు వింటున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారంట, అప్పుడు నేను వాళ్ళకి ఏమి కాను, ఎందుకంటే దగ్గరికి తీస్తే ఏమన్నా అడుగుతుందేమో, ఆర్థికంగా సహాయం చేయమని అడుగుతుందేమో అని దూరంగా పెట్టినాము అని మాటలు వినపడినాయి. ఇప్పుడేమంటున్నారంట, బాగుంది మా చెల్లెలు, పచ్చగా ఉంది మా చెల్లెలు. ఎందుకు ఆ మాటలు వస్తున్నాయంటే, నేను నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు. వాళ్ళు ఆశ్రయించలేదు, వాళ్ళు ఆశ్రయించింది చెట్టు పుట్ట కొమ్మలకే. వాటిని ఆశ్రయిస్తే పతన స్థితిలోనికే వెళ్ళిపోతారే కానీ పై స్థితిలోనికి రారు. ఒకవేళ నీ కుటుంబంలో ఎవరైనా ఇంకా నశించిపోతున్నట్లయితే ఇదిగో సర్వాధికారి అయిన దేవుని మాటలను ధ్యానించండి, ఆయన పాదాల చెంత సాగిలపడండి. ఉన్న స్థితిలో నుంచి హెచ్చు స్థితిలోనికి దేవుడు మనల్ని హెచ్చింప చేస్తాడని గర్వంగా మనం చెప్పగలిగిన వారం అవుతాం. అబ్రహాం గారు దేవుని మాటకు లోబడడం ద్వారా ఒక ఉన్నతమైన స్థితిలో ఆ ప్రాంత ప్రజల మధ్య మహారాజుగా జీవించి ఉన్నాడు. 2వ వ్యక్తిగా మనం గమనించినట్లయితే దినవృత్తాంతములు 2వ గ్రంథము 29వ అధ్యాయము 3వ వచనంలో ఉన్న దేవుని మాటలను చదువుదాము. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేసి యాజకులను లేవీయులను పిలువనంపి తూర్పుగా ఉన్న రాజవీధులను వారిని సమకూర్చి వారికి ఆజ్ఞాపించెను. లేవీయులారా నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరములకు ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలంలో నుండి నిషిద్ధ వస్తువులన్నింటినీ బయటికి తీసుకొని పోడు. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక వ్యక్తి హెచ్చింపబడాలి, మనము
పైవారిగా ఉండాలి అంటే మొదటిగా అబ్రహాము దేవుని మాటకు లోబడినాడు. ఆ మాట వినడం ద్వారా ఆ ఊరి ప్రాంత ప్రజలలో మహారాజుగా పేరు పొందినాడు. రెండో వ్యక్తిగా గమనించినట్లయితేనా హిజ్కియా ఎలా పేరు పొందుకున్నాడు అంటే, అంతవరకు మందిరం యొక్క తలుపులు మోయబడినప్పుడు మనం 2వ వచనంలో చూసినట్లయితేనా, అతడు తన పితరుడగు దావీదు చర్యంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. అంటే మన దగ్గర యథార్థమైన హృదయం ఉన్నట్లయితే పైవారిగానే ఉంటామండి, కింది వారిగా ఉండం. హిజ్కియా దావీదు గారి యొక్క చర్య అంటే దావీదు గారు ఎలా ప్రవర్తించినారో, దేవుని సన్నిధానంలో ఎలా ఉన్నాడో, దేవుణ్ణి ఏ రీతిగా ఆరాధించినాడో, దేవుణ్ణి ఏ రీతిగా గణపరిచినాడో అవే లక్షణాలు హిజ్కియా గారికి కూడా వచ్చినాయి. తాతల యొక్క గుణాలు మనవనికి వస్తాయి అంటారు కదండి. అదే రీతిగా హిజ్కియాకు వచ్చినప్పుడు చిన్న వయసులోనే రాజుగా అయి దేవుని యొక్క మందిరపు యొక్క తలుపులు మూసివేయబడినప్పుడు తను ఎప్పుడైతే రాజు అయ్యాడో మందిరం యొక్క తలుపులు తెరిచి మందిరాన్ని శుభ్రం చేసి, మందిరంలో అలనాడు దావీదు ఎవరినైతే ఏ పనికైతే అప్పగించినాడో, లేవీయులనైతేనేమి, యాజకులనైతేనేమి, వాయిద్యాలు వాయించేవారైతేనేమి, గాయకులైతేనేమి, బలులు అర్పించే వారినైతేనేమి, మందిరాన్ని శుభ్రపరిచే వారినైతేనేమి, ఒక్కొక్క పనికి ఒక్కొక్కరిని ఏ రీతిగా అలనాడు దావీదు గారు ఏర్పరిచి ఉన్నాడో అదే రీతిగా హిజ్కియా గారు కూడా అదే పని చేస్తూ వచ్చినాడు. ఇప్పుడు రెండవదిగా మనం మాట్లాడుతుంది ఏమంటేనా, మందిరములో ఉంటే మొదటిగా దేవుని మాట లోబడితే పై స్థాయిలో ఉంటాము. రెండవ మాటగా మనం ధ్యానిస్తున్నది ఏమంటేనా, మందిరంలో నివసించినట్లయితే, మందిరంలోనికి వస్తే లెక్కకు మించి ఆశీర్వాదాలు వస్తాయండి. ఒక కుర్చీ తుడ్చడం ద్వారా, కసు నూకడం ద్వారా ఇది తక్కువ స్థాయి పనులే అనుకుంటారు. కానీ దైవజనులు గారు ఎన్నోసార్లు తెలియజేస్తూ వస్తున్నారు, ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలి, విశ్వాసంలో వృద్ధి పొందాలి, దేవుని దగ్గర మన్నిక, పేరు, విశ్వాసంలో బలపడాలి అంటే కింది స్థాయిలో నుంచి దేవుని పరిచర్య చేసుకుంటూ వస్తే వారు ఉన్నతమైన స్థాయిలోకి వస్తారని ఎన్నోసార్లు చెప్తూ వస్తాడు. మా కుటుంబంలో కూడా భక్త సింగ్ గారి గురించి గొప్ప చదువు చదివినారంటండి. అంత గొప్ప చదువు చదివిన వ్యక్తి మందిరంలోనికి వస్తే ఆయన చేసే సేవ వాక్యానికంటే ముందుగా ఆయన చేసే పరిచర్య ఏదంటేనంట, మరుగుదొడ్లు, బాత్రూంలు శుభ్రం చేయడం. ఎన్నో అందరూ చూస్తుండగా గొప్ప గొప్ప చదువులు చదివిన వాళ్ళు, అధికారులు ఎంతో మంది వచ్చి మందిరంలో కూర్చుంటే ఆయన వెళ్ళి ముందు మందిరం యొక్క ప్రాకారం అంతా అక్కడ చుట్టూ ఉండేదంతా క్లీన్ చేసి వచ్చి దేవుని వాక్యం తెలియజేసేవారు. అంతేకాకుండా ఎన్నోసార్లు మనకు తెలుసు యేసన్న గారి గురించి. మొన్నటి కాలంలో ఒక దైవజన్ గారు వాక్యం చెప్తూ యేసన్న గారి యొక్క పిల్లలు జాన్ వెస్లీ గారైతేనేమి, రమేష్ అన్న గారైతేనేమి, ఇంకా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు వాక్య పరిచర్లోకి వచ్చినారు, వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, పాటలు పాడుతున్నారు. మనం కూడా వింటూ ఉంటాం ఆ పాటలు. రమేష్ అన్న ఒక వ్యక్తి ఆయన మందిరంలో కింద కూర్చొని తపలా కొట్టేవాడంట. యేసన్న గారు పైన నిలబడి పాట పాడుతా ఉంటే ఇలా కింద కూర్చొని తపలా కొట్టే వ్యక్తి అంట. అంటే కింది స్థాయే కదా. అలా పాటలకు తపలా కొడుతూ వాయిద్యాలు వాయిస్తూ యేసన్న గారి పక్కన నిలబడి వాక్యాన్ని అందించే స్థితిలోనికి దేవుడు కృప చూపించినాడు. అలాగే జాన్ వెస్లీ గారు ఎంతో చక్కగా పాటలు పాడతారు. ఆయన కీబోర్డ్ ప్లేయర్ చేసేవారంట. ఇంకొక ఆయన పాల్ పెడ్రిక్ అనే ఆయన అంటాడు, ఆయన సాక్ష్యం చెప్తున్నాడు, యేసన్న మా మామ ఆయన సువార్తకు వెళ్తున్నప్పుడు బూరలు ఉంటాయి కదండి, మనం పాటలు పెట్టే బూరలు, సౌండ్ సిస్టమ్ నెత్తి మీద పెట్టుకొని కాలినడకన వెళ్తూ మేము ఎక్కడైతే వీధి కూడికలు పెడతారో అక్కడంతా మేము సిస్టమ్ అంతా పెట్టి ఆ ప్రాంతం అంతా శుభ్రం చేసి
పట్టలు పరిచి ఏసన్న గారు వచ్చి ఆడ కూర్చునేలోగా మేము అన్నీ రెడీ చేసి పెడతామండి. ఆయన వచ్చి మళ్ళీ అన్నీ గమనించి ఏమన్నా లోటుపాట్లు ఉంటే సరిచేసి తిరిగి మళ్ళీ వచ్చి వాక్యం ప్రకటిస్తాం. అంటే కింది స్థాయిలో దేవుని యొక్క సేవ చేస్తూ పరిచర్య చేస్తూ వస్తున్నట్లయితేనా దేవుడు ఉన్నతమైన స్థితిలోనికి వస్తాడు. హిజ్కియా గారు కూడా మొదటిగా దేవుని యొక్క మందిరాన్ని శుభ్రం చేసినాడు. ఇదే అధ్యాయంలో మనం గమనిస్తూ 27వ వచనంలో చూసినట్లయితేనా యెహోవాకు స్తుతి గానము ఆరంభమాయను. ఎప్పుడైతే మందిరం యొక్క తలుపులు తెరిచి ఎవరెవరి బాధ్యతలు ఇచ్చినప్పుడు అక్కడ స్తుతి ప్రారంభమైంది. అలాగే చివరి వచనము 35వ వచనంలో గమనించినట్లయితేనా ఇక్కడేముంది, ఈలాగున యెహోవా మందిర సేవ క్రమముగా జరిగెను. దేవుని యొక్క పరిచర్యలో ఆసక్తి ఉన్నట్లయితేనా దేవుడు క్రమక్రమంగా హెచ్చించేవాడుగా ఉన్నాడు. అంటే మనం ఎక్కడుండాలా? మందిరములో దేవుని సన్నిధానంలో ఉండి, అయ్యా నా స్థితి ఏ పాటిది తండ్రి, ఎక్కడో అన్యుల కుటుంబంలో పుట్టిన వాళ్ళము మేము, అలాంటి వాళ్ళమైన మమ్మల్ని ఉన్నతమైన మీ పరిచర్లో ఒక కొరముట్టుగా మమ్మల్ని వాడుకుంటున్నావు తండ్రి, నీకెంత ధన్యతనైనా మాకెంత ధన్యతనైనా అని ప్రార్థన చేసుకుంటూ ఆయన శైలిలో పరిచర్య చేసుకుంటూ వెళ్తున్నట్లయితేనా మొదట మన స్థితి కొద్దిగా ఉంటే తుదకు మహాభివృద్ధిగా ఉంటామంట. ఇది తెలియక చాలా మంది దేవుని యొక్క పరిచర్య అంటే 4 అడుగులు వెనక్కేస్తూ వెళ్తుంటారండి. మొదటి నుంచి మేము చేసుకుంటూ వస్తూనే ఉండేవాళ్ళం. ఇప్పుడు కొంతమంది పిల్లలు అక్క నువ్వు వెళ్ళుక్క వద్దుక్క అంటారు. కానీ మాకు చాలా ఇష్టం. కొంతమందిని అయితే నేను బలవంతంగా ఏదైనా ఫంక్షన్లు జరిగినప్పుడు పేరు పెట్టి వాళ్ళని నిలబెడతాను. కొంచెమన్నా ఆశీర్వాదం వస్తుంది కదా, చక్కగా వెళ్ళిపోకోకుండా ఉండండి మా ఏదన్నా ఒక పరిచర్యలో ఒక వంతు మనం చేయి వేసినామంటే ఆశీర్వాదాలు మనకు, మన కుటుంబానికి, మన పిల్లలకు దేవుడు ఇస్తాడు. ఒక చిన్న పని చేసినా, చిన్న పని చేసినా అది ఆశీర్వాదమే. మన స్థితి కొంచెంగా ఉండేది దేవుడు పై స్థితిలోకి నిలబెడతాడు. అలా మేము పైవారిగా ఉండాలి అంటే ఏం చేయాలి అని మీరు సెలవిచ్చిన రీతిగా నైనా మొదటిగా మీ మాటలకు మేము లోబడి జీవించాలి తండ్రి. రెండవదిగా మీ మందిరంలో మేము సహవాసం చేస్తూ నైనా మీ పాదముల చెంత ఉండి మీకు మొరపెట్టుకుంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉన్నట్లయితే మీరు ఆశీర్వదించేవారుగా పై స్థాయిలో నిలబెట్టేవారుగా ఉన్నారని మేము ధ్యానించున్నాం తండ్రి. అంత మాత్రమే కాకోకుండా మీ నామాన్ని ఘనపరిస్తే తండ్రి, ఇదిగో తండ్రి మమ్మల్ని కూడా మీరు ఘనపరిచే దేవుడై ఉన్నారని మేము గ్రహించున్నాం నాయన. ఇట్టి మాటలలో ఏవైనా మేము తప్పిపోయి ఉన్నట్లయితేనైనా సరిచేయండి నైనా. మా బ్రతుకు కాలం అంతా నా తండ్రి మిమ్మల్ని ఘనపరిచే బిడ్డలుగా, ఆరాధించే బిడ్డలుగా, మిమ్మల్ని కొనియాడే బిడ్డలుగా ఉండుటకు తండ్రి కృప చూపించమని వేడుకుంటున్నాం నైనా. వింటున్న ప్రతి బిడ్డలను తండ్రి ఈ మాటల్ని వారి హృదయంలో పదిలపరుచుకొని మీ వాక్యానుసారంగా జీవించే మనసును, బ్రతుకును మాకందరికి అనుగ్రహించమని వేడుకుంటూ, మీరు మా జీవితాలలో చేసిన ప్రతి విధమైన మేలును బట్టి, ఉపకారములకు బట్టి లెక్కింపలేని స్థుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ మాకు రక్షకుడు, ప్రాణ విమోచకుడు అయిన నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.